జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి సంబంధించి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ముఖ్య నాయకులకి ఏం చెప్పారు ఏంటనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు. ఆయన మనుషులు తెలుసుకుందాం. సో చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీ అధినేత మీకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేశారు? 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా ప్రత్యేకంగా కమిటీలు వేయడం జరిగింది. జనసేన పార్టీని రాష్ట్రం మొత్తం మీద అన్ని రకాల కమిటీలు ఏర్పాటు చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి. దాని గురించి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని ముఖ్యమైన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసేవారు, అలానే పార్టీ కోసం అనేక రకాలుగా సేవలు అందించేవాళ్ళు, వాళ్ళందరూ ప్రత్యేకంగా గుర్తించి ఆయన ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ ఈ సమావేశానికి వారందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ సమావేశంలో మొన్న సభ్యత్వం చేర్పించిన ఉద్యమి వారిని, అలానే సాధకుల వారిని, ముఖ్యుల్ని, అలానే ముఖ్య నాయకులు, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ముఖ్య నాయకుల్ని ఆయన సెలెక్ట్ చేసి ఆ ముఖ్య నాయకులతో పాటు మరి పార్టీ క్రియాశీల సభ్యత్వం చేర్చిన వారిని కూడా జతపరిచి నియోజకవర్గాల వారీగా 7 నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం, రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు పార్టీని బలోపేతం చేయడం కోసం ఇవాళ కమిటీలు ఏర్పాటు చేయని చెప్పి ఇవాళ దిశాని నిర్దేశం జరిగింది. తప్పకుండా మరి వారి ఆధ్వర్యంలో వారంలోపు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి వారికి నివేదికను సమర్పిస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశమై ఇక భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఇక జనసేన ముఖ్య నాయకులు కూడా గేరు మార్చి స్పీడ్గా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు.